అర్థమైందా? అలాగే మనము కూడా మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో స్నేహం చేయడం ద్వారా ఎటువంటి ఆలోచనలు వస్తాయి, ఆ ఆలోచన ద్వారా ఎటువంటి మార్పు చెందుతుంది, ఇది మనం ఆలోచన చేయాలి. రామాయణం మొత్తములో స్నేహానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా స్నేహం ఏర్పడేది ఎప్పుడు నుంచి అంటే స్కూల్ స్టేజ్, కాలేజీ స్టేజ్లోనే స్నేహం ఏర్పడుతుంది. ఆ స్నేహం వృద్ధి చెంది అభివృద్ధి పదంలో నడవాలి. ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేయండి స్నేహం అన్న మాట గురించి. రాముడు స్నేహం చేశాడు, ఎవరితోటి? సుగ్రీవుడితో స్నేహం చేశాడు. రావణాసురుడు స్నేహం చేశాడు, ఎవరితో స్నేహం చేశాడు? వారితో స్నేహం చేశాడు. వారి బుద్ధి ఎటువంటిది? వారి ఏటన్నాడు తెలుసునా అండి? వారి రావణాసుడు స్నేహం ఎలా కుదిరిందో తెలుసునా అండి? వాళ్ళ ఇద్దరు స్నేహంలో ఒప్పందం చేసుకున్నారు. ఏమిటి? నీవు ఏదైనా సరే సంపాదిస్తే నాకు ఇవ్వు, నేను ఏదైనా సంపాదిస్తే నీకు ఇస్తాను. నీవు ఏ స్త్రీనైనా సరే చెరపడితే నాకు ఇవ్వు, నేను ఏ స్త్రీనైనా చెరపడితే నీకు ఇస్తాను. ఇది ఒక నీచమైన ఒప్పందమా కాదా? వారి రావణాసురుడు యొక్క స్నేహం అటువంటిది. రాముడు స్నేహం చేశాడు. మీరు ఒక్క విషయం గమనించండి, రాముడు స్నేహం అందరితోటి చేశాడు, ఒకరితో చెయ్యలేదు. నేను రాజుని కాబట్టి నేను రాజు లాంటి వాళ్ళతోటే స్నేహం చేస్తాను అని రాముడు స్నేహం చేయలేదు. రాముడు అందరితోనూ స్నేహం చేశాడు. అందరిలో కూడా రాముడు చూసింది ఏమిటయ్యా? ధర్మం. వీడు ధర్మంగా ఉన్నాడా, ధర్మంగా లేడా?